హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో తులసి మొక్క. మనకి నవంబర్, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు చలి ఉంది కదా. ఈ చలి వలన తులసి మొక్క ఆకులు, కొమ్మలు ఎండిపోయినట్లు ఉన్నాయి కదా. దీనికి అంటే ఈ మార్చి నెలలో ఈ మొక్కలన్నింటినీ కూడా మనము చక్కగా తయారు చేసుకోవటానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ని ఇవ్వాలనేది ఈరోజు నేను తెలియచేస్తాను. ఇది ఇవ్వటం ద్వారా మళ్ళీ మీ చలికాలంలో ఆకులు, కొమ్మలు ఎండిపోయినట్లు ఉన్న మీ తులసి మొక్క అంతా కూడా మళ్ళీ పుంజుకొని మళ్ళీ పచ్చగా మారుతుంది. ఆకులు కూడా పెద్దవిగా రావటం మొదలవుతాయి. ఎందుకంటే ఆకులు చిన్నవిగా ఉన్నాయి అనే సమస్య ఉంటే నేను చూపించే ఈ ఎరువుని ఇవ్వటం ద్వారా వెంటనే మీ తులసి మొక్క పచ్చగా మారుతుంది. కొత్త చిగుర్లు, కొమ్మలు రావటం మొదలవుతాయి. ఆకులు కూడా పెద్ద పరిమాణంలో రావటం జరుగుతుంది. దీనితో పాటు నేను వీడియోలో కొన్ని ముఖ్యమైన చిట్కాలను కూడా షేర్ చేస్తానండి. ఈ చిట్కాలన్నీ ఈ మార్చి నెలలోనే మీరు తులసి మొక్కకు చేయటం ద్వారా, దానితో పాటు నేను మార్చి నెలలో ఇచ్చే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వటం ద్వారా మళ్ళీ తులసి మొక్క పచ్చగా మారుతుంది. ఆకులు కూడా పెద్దగా రావటం మొదలవుతాయి. ఫ్రెండ్స్, తులసి మొక్క విషయంలో మార్చి నెలలో చేయవలసిన పనులలో తులసి మొక్కలో పాడైన ఆకులు, ఎండిపోయిన ఆకులు, సగం మాడిపోయిన ఆకులు ఉంటే అలాంటి ఆకులన్నీ, కొమ్మలన్నీ కూడా తొలగించి వేయండి. తులసి మొక్కను చక్కగా శుభ్రం చేయండి. పూర్తిగా ఎండిపోయిన కొమ్మలు ఉంటే వాటిని కూడా తొలగించి వేసేయండి. ఇంకా తులసి మొక్కకు మంచి ఆకారము, షేపు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు కరెక్ట్ టైము. ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, ఇంకా చెల్లాచెదురుగా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు ఏవైనా ఉంటే అన్నీ తొలగించేసి మంచి షేప్ ఇవ్వండి. ఇప్పుడు అలా చేయటం ద్వారా కొత్త చిగుర్లు, కొమ్మలు చక్కగా రావటం మొదలవుతాయి. ఇక రెండవ పాయింట్, ప్రతిరోజు తులసి మొక్క ఆకులపై స్ప్రే చేయండి. వాటర్ని స్ప్రే చేయండి. ఎండిపోయిన కొమ్మలపై స్ప్రే చేయటం ద్వారా కొత్తగా వచ్చే కొమ్మలన్నీ కూడా వేగంగా పెరుగుతాయి. అయితే ఈ స్ప్రే మార్నింగ్ టైమ్స్లోనే చేయండి. ఇక మూడవ పాయింట్, తులసి మొక్కకు మార్చి నెల నుండి ఎండ అనేది ఎంత తగలాలి, ఎంత అవసరము అని. ఇక మార్చి నెల నుండి తులసి మొక్కను ఎలాంటి ప్రదేశంలో ఉండాలంటే, పొద్దున పూట 2 లేదా 3 గంటలు ఎండ తగిలితే సరిపోతుంది. లేదా సాయంత్రం పూట 2-3 గంటలు తగిలే ప్రదేశంలో మొక్కను ఉంచండి. బాగా ఎండ ఎక్కువ తగిలే ప్రదేశంలో ఇప్పుడు అంటే ఈ సమ్మర్లో ఈ మొక్కను ఉంచకూడదు. మిట్ట మధ్యాహ్నం ఎండ కానీ, రోజు 7-8 గంటల ఎండ కానీ తగలాల్సిన అవసరము ఇప్పుడు ఈ ఎండాకాలంలో అవసరం లేదండి. కాకపోతే కొందరు తులసి మొక్కను పర్మనెంట్గా తయారు చేసి ఉంటారు. అంటే పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది తులసి కోట అనేది. అలాంటి వాళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదండి. మీరు పొద్దున పూట మొక్కలకి నీళ్ళు ఇచ్చే టైంలో మొక్కల మీద వాటర్ని పిచికారీ చేయటం, అంటే స్ప్రే చేయటం ద్వారా ఆకులన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఎండను తట్టుకునే శక్తి ఉంటుంది. ఇంకా బాగా మార్చి, ఏప్రిల్, మే నెలలో బాగా ఎండలు ఎక్కువైనప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ మొక్క మీద కవర్ చేయండి. అంటే మిట్ట మధ్యాహ్నం ఎండ మొక్క మీద డైరెక్ట్గా తగలకుండా ఉండేటట్లు ఒక కాటన్ క్లాత్ని ఏదైనా కవర్ చేసి మనము మొక్కకు నీళ్లు చల్లేసి తర్వాత కాటన్ క్లాత్ను దాని మీద కప్పేయటం ద్వారా మొక్కకి ఎలాంటి డ్యామేజ్ జరగదు. అంటే మనము ఫిక్స్ చేసి ఉంటే తులసి కోటను ఫిక్స్ చేసి ఉంటే, అలా కాకుండా మనము ఈ మొక్కను కుండీల్లో పెంచుకునేటట్లయితే మనము 2-3 గంటలు ఎండ తగిలే ప్రదేశంలో ఉంచితే సరిపోతుంది. అది మార్నింగ్ ఎండ లేదా ఈవినింగ్ ఎండ అయితే సరిపోతుంది. ఈ సీజన్లో మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ తగిలే ప్రదేశంలో ఉన్న తులసి మొక్క ఆకులు చిన్నవిగా వస్తాయి. అలా కాకుండా సెమీ షేడ్లో ఓన్లీ మార్నింగ్ ఎండ 2-3 గంటలు, ఈవినింగ్ ఎండ 2-3 గంటలు మాత్రమే తగిలే మొక్కలు చాలా చక్కగా వస్తాయండి. అంటే గ్రీన్గా, బుషీగా వస్తాయి. ఇంకా మొక్క కూడా పచ్చగా ఉంటుంది. ఆకులు కూడా పెద్దవిగా వస్తాయి. దీని తరువాత 4వ పాయింట్, మీరు మీ తులసి మొక్క ఉన్న మట్టిని బాగా తవ్వాలి, అంటే కలుపుకోవాలి. ఇలా చేయటం ద్వారా మొక్క వేర్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దాని ద్వారా వేర్లు అనేటివి వేగంగా పెరుగుతాయి. ఎప్పుడైతే వేర్లు ఆరోగ్యంగా ఉండి వేగంగా పెరుగుతాయో పైన ఉన్న తులసి మొక్క కూడా వేగంగా పెరుగుతుంది. కొత్త కొమ్మలు, చిగుర్లు రావటం మొదలవుతాయి. ఇంకా దీని తరువాత 5వ పాయింట్, వేసవిలో తులసి మొక్క ఉన్న మట్టిని తేమగా ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి మొక్క ఉన్న మట్టి ఎండిపోకూడదు. అంటే ఆరిపోవటం అంటారు కదా, అలా ఆరిపోకూడదు. మట్టి ఎండిపోతే దాని రిజల్ట్ చెడు ప్రభావం అనేది మొక్క మీద కూడా పడుతుంది. ఆకులు చిన్నవిగా రావటం, కొమ్మలు, ఆకులు తక్కువగా రావటం అనేది జరుగుతాయి. మట్టి ఎండిపోకుండా కొద్ది శాతం తేమ ఉండేటట్లు చూసుకుంటే తులసి మొక్క గుబురుగా ఉంటూ కొత్త కొమ్మలతో పచ్చగా ఉంటుంది.
దీని తరువాత 6వ పాయింట్, ఒకవేళ మీరు మీ గార్డెన్లో కొత్త తులసి మొక్కలు నాటుకోవాలనుకుంటే ఇది కరెక్ట్ సమయం. నర్సరీ నుండి కొత్త మొక్కలను తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు, లేదా వీటి విత్తనాలను మట్టిలో వేసుకోవటం ద్వారా కొత్త మొక్కలను మనమే తయారు చేసుకోవచ్చు. విత్తనాల ద్వారా డెవలప్ చేసుకోవటానికి కూడా ఇది మంచి సమయం. తులసి మొక్కను కొమ్మల ద్వారా నాటుకోవాలంటే కూడా ఇది కరెక్ట్ సమయం. ఈ సీజన్లో కొమ్మలు కట్ చేసి నాటుకుంటే 20-25 రోజులకే కొమ్మలు బతికిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 6 టిప్స్ మార్చి నెలలో తులసి మొక్క విషయంలో తీసుకోవాల్సినవి. ఈ టిప్స్ను మీరు ఫాలో అవటం ద్వారా తులసి మొక్కను దట్టంగా గుబురుగా పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కేవలం ఫర్టిలైజర్ మాత్రమే ఇస్తే లాభం ఉండదు. ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి నేను చూపించే ఈ ఫర్టిలైజర్ని ఈ నెలలో మొక్కకు ఇవ్వటం ద్వారా చాలా మంచి రిజల్ట్ మొక్కలో చూడవచ్చు. ఇప్పుడు ఇక ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము. ఈ నెలలో ఏ ఫర్టిలైజర్ని తులసి మొక్కకు ఇవ్వటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాము. ఇప్పుడు నేను చూపించే ఫర్టిలైజరు చాలా సహజమైన ఎరువు. ఇది ఇవ్వటం ద్వారా తులసి మొక్కకు తగినంత పరిమాణంలో నైట్రోజన్ అనేది అందుతుంది. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపిస్తుంది, కానీ దీన్ని ఒక సరైన మార్గంలోనే మొక్కకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఆవాలండి. కిచెన్లో మనం ఉపయోగించే ఆవాలు, మస్టర్డ్ అంటారు కదా, అవే. ఈ ఆవాలు అనేటివి నల్ల రంగులో లేదా పసుపు రంగులో కూడా ఉంటాయి. మనకి ఏవి దొరికితే అవి తీసుకోవచ్చండి. వీటిని మనము మిక్సీ చేసుకొని పౌడర్ రూపంలో తయారు చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత 1 లేదా 2 రోజులు మనము ఆరబెట్టుకోవటం వలన దానిలో ఉండే తేమ ఆవిరైపోతుంది. బాగా ఆరబెట్టుకున్నాక డబ్బాలో మనము స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాటిని మనము వాడుకోవచ్చు. దీన్నిక ఎలా ఉపయోగించాలి అంటే 2 రకాలుగా మనము ఉపయోగించవచ్చండి. మొదటిది 1/2 స్పూన్ అండి. ఈ ఆవాల పొడి తీసుకొని అందులో 1/2 స్పూన్ పసుపు పొడి తీసుకోండి. ఈ 2 వస్తువులను కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేసుకోండి. మీ తులసి మొక్క ఉన్న పాటు 10 నుండి 12 ఇంచెస్ వరకు లేదా అంతకన్నా పెద్దగా ఉన్న 1 స్పూన్ మొత్తము కూడా మట్టిలో కలపండి. ఒకవేళ మొక్క కానీ పాటు కానీ చిన్నగా ఉంటే ఈ మిశ్రమం అనేది 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. పాటు సైజును బట్టి, మొక్కను బట్టి ఈ ఫర్టిలైజర్ మొక్కకి ఇవ్వండి. ఇక్కడ చాలామందికి ఒక అనుమానం రావచ్చు, ఆవాలు అనేటివి చాలా వేడిని కలిగిస్తాయి, ఇవి మొక్కకు హాని కలిగిస్తాయని వాళ్ళ డౌట్ ఉండొచ్చండి. కానీ మీరు అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా మొక్కకు హాని కలిగిస్తాయి. పరిమిత పరిమాణంలోనే మొక్కకు ఇవ్వటం వల్ల మొక్కకు హాని జరగదు. నేను చూపించిన పరిమాణంలోనే మొక్కకి ఇవ్వండి. అదేవిధంగా మరికొన్ని విషయాల పట్ల కూడా మీరు జాగ్రత్త పడాలి. మొదటిది, మీరు ఇలా ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు మట్టిలో తేలికపాటి తేమ ఉండేటట్లు చూసుకోండి. పూర్తిగా పొడిబారిపోయినట్లు మట్టి ఉండకూడదు. ఇదే ఎరువు కాదండి, ఏ ఎరువులు ఇచ్చినా కూడా మట్టి తేలికపాటి తేమ మట్టిలో ఉండేటట్లు చూసుకోండి. ఇక రెండవది, ఎండ బాగా ఉన్నప్పుడు, సూర్యకాంతి చురుగ్గా ఉండేటప్పుడు కూడా ఎలాంటి ఎరువులు ఇవ్వద్దు. ఏ మొక్కలైనా ఎరువులు ఇచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా అందులోనూ తులసి మొక్క సెన్సిటివ్గా ఉంటుంది. సాయంత్రం చల్లబడ్డాక లేదా పొద్దున్న చల్లగా ఉన్నప్పుడు ఈ ఎరువులు ఇవ్వండి. ఇక మూడవది, ఇలాంటి ఫర్టిలైజర్స్ తులసి మొక్కకి ఇచ్చాక ఇక 15 రోజుల వరకు తులసి మొక్కకు వేరే ఎరువులు ఏవి ఇవ్వకండి. ఇక నాలుగవది, బాగా మండుటెండలు ఉండేటప్పుడు అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ నెలల్లో ఈ ఫర్టిలైజర్ని నెలకు ఒక్కసారి మాత్రమే ఇవ్వండి. మిగతా అన్ని నెలల్లో అంటే మార్చి వరకు 15 రోజులకు ఒక్కసారి చొప్పున ఇవ్వచ్చు. ఇక ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం ద్వారా తులసి మొక్కకు అధికంగా నైట్రోజన్తో పాటు పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, ఐరన్ ఇవన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి. ఆకులు కూడా పచ్చగా అందంగా వస్తాయండి. పసుపు కూడా ఇందులో మనము యాడ్ చేయటం ద్వారా మట్టిలో ఉన్న ఫంగస్ కానీ, కీటకాలు, శిలీంధ్రాలు ఇవన్నీ కూడా చనిపోతాయి. తులసి మొక్కకు ఎరువులు ఇవ్వటానికి ఇది ఒక పద్ధతి. ఇక రెండవ పద్ధతిలో కూడా తులసి మొక్కకు ఎరువు మనము ఇవ్వచ్చు. దీనికోసం 1 లీటర్ వాటర్లో సగం స్పూను ఆవాల పొడి, సగం స్పూను పసుపు పొడి రెండింటిని వేసి బాగా కలిపి 1 రోజంతా ఉంచండి. ఒకవేళ మీరు ఈ ఫర్టిలైజర్ని ఈరోజే ఇవ్వాలనుకుంటే గోరువెచ్చని నీటిని ఉపయోగించండి. గోరువెచ్చని నీటిలో పొద్దున నానబెడితే సాయంత్రానికంతా ఈ ఫర్టిలైజరు తయారవుతుంది. వీటిని ఫిల్టర్ చేయవలసిన అవసరం లేదు. 1 భాగానికి 2 భాగాలు నీళ్లు యాడ్ చేసి డైల్యూట్ చేసి
మొక్కలకి ఇచ్చేయచ్చు. చిన్న మొక్కలకైతే 1 లీటర్ వాటర్ని 2-3 మొక్కలకి ఇవ్వండి. పెద్ద మొక్కలకైతే 1 లీటర్ వాటర్ని 1 మొక్కకే ఇచ్చేసేయండి. ఈ విధంగా మీరు తులసి మొక్క విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఫర్టిలైజర్ని మనం పౌడర్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేదా లిక్విడ్ రూపంలో కూడా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తులసి మొక్క పట్ల ఈ మార్చి నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవ్వవలసిన ఫర్టిలైజర్ని మీకు తెలియజేశాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.